వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం అయ్యన్న కాలనీ అభివృద్ధి చేసింది మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడని, నిన్నగాక మొన్న కాలనీలోకి వచ్చి ఈరోజు ₹1,20,00,000 ఎమ్మెల్యే గణేష్ తెచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అయ్యన్న కాలనీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాలి రమణ అన్నారు. కాలనీ తెచ్చింది అయ్యన్న పాత్రుడే అని, కాలనీ పేరు అయ్యన్న కాలనీ అని, 2014 తర్వాత కాలనీ మొత్తం ₹1,00,00,000 పైనే డ్రైనేజీలు కానీ, అయ్యన్న కాలనీకి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక రోడ్డును కానీ తీసుకురావడం అయ్యన్న ఘనత అని అన్నారు. అయ్యన్న పాత్రుడు తెచ్చిన 14th ఫైనాన్స్ గ్రాంట్లకు కొబ్బరికాయలు కొట్టి రోడ్లు వేసుకొని అవి మేము వేసినవే అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. మహా అయితే అయ్యన్న కాలనీకి 2 రోడ్లు తెచ్చారని, అది కూడా 10 లక్షల లోపే ఉంటుందని అన్నారు. ఆ రోడ్లు కూడా మీ నాయకులకు ఉపయోగపడే విధంగా మీ ఇంటి ముందు వేసుకున్నారని, అది ప్రజలకు ఉపయోగపడదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ డబ్బీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. గాలిరామన్ అన్న 28వ వార్డు అయ్యన్న కాలనీ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ని. గత 99 నుంచి అయ్యన్న కాలనీ ఏర్పడ్డ కాడి నుంచి అయ్యన్న పాత్ర గారు గతంలో 120 ఎకరాలతో ఇక్కడ అయ్యన్న కాలనీ ఏర్పాటు చేశారు. గతంలో కొన్ని 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి పరిపాలన ఉంది. ఆ 10 సంవత్సరాలు కూడా మనం చాలామంది కాలనీ డెవలప్మెంట్ గురించి ఎవరో పట్టించుకోలేదు. 2014లో అయ్యన్న పాత్ర గారు మినిస్టర్ అయిన తర్వాత ₹1,00,00,000 డ్రైనేజీలు వేయించారు. అదేవిధంగా మనకి 14th ఫైనాన్స్ అని గ్రాంట్ శాంక్షన్ చేసి 3 రోడ్లు, మెయిన్ రోడ్లు, ఇంపార్టెంట్ రోడ్లన్నీ చేశారు. కొంతమంది ఇప్పుడు 2019లో ఎలక్షన్లో అయిన తర్వాత వచ్చి కొబ్బరికాయలు కొట్టి రోడ్లు ఓపెన్ చేశారు. దాన్ని కూడా మనం ఎవరు కూడా ఇది అవ్వలేదు. అయిన ₹5 కోట్ల అయ్యన్న కాలనీకి ఒక కరెంట్ లేని పరిస్థితిలో కూడా ఒక అయ్యన్న కాలనీ గుర్తింపు తేడాన్ని 2014 నుంచి 19 దాకా ఆయన కృషి చేసి వాళ్ళు ఇచ్చేశారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది వ్యక్తులు, నిన్న వీడియో చూశాను నేను, ఎవరో తెలియని వ్యక్తులు, వాళ్ళు ఊరు ఎప్పుడు వచ్చారో తెలియదు, లోకల్లో లేని నాయకులు మా నాయకుడే చేశాడు అంటున్నారు. చేశారు. ఎలా చేశారు? 5 లక్షలతో ఒక రోడ్డు వేశారు. మళ్ళీ ఇంకో రోడ్డుకి గ్రాంట్లు తెచ్చుకొని నాయకులన్నీ ఇంటి దగ్గర రోడ్డు వేయించుకొని, వాలంటీర్లు ఇంటి ముందు రోడ్డు వేసుకొని ₹1,20,00,000 తెచ్చాం, అయ్యన్న కాలనీకి 10 రోడ్లు వేసామంటే చాలా అవావుగా బాధపడ్డాం. ఎందుకంటే ఇక్కడ ఒక కేడర్ అంటూ ఉన్నది. టీడీపీ పార్టీకి అంటే ఒక కేడర్ ఉంది. ఆ కేడర్ని పాడు చేయడానిక, లేదా మీరు ఎవరో తెలియని ఎత్తులు, మీకు ఓటు ఐడి కూడా ఏ రోజు వచ్చింది? మేము 2022లో ఓటు ఐడి కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఓట్లు కూడా ఇవాళ తెచ్చుకొని జనాలు మాయమబ్బులు పెట్టి జనాల్లో మీరు ఏదో స్పీడ్గా వెళ్దాం అనుకున్నది తప్పు. అయ్యన్న పాత్ర గారు అప్పుడు కూడా ఒక విధానంతో ఆశి తూసి ఒక రాష్ట్రానికే ఎన్నుముక్కనాడు మనిషి. అలాంటి అయ్యన్న కాలనీలో మీరు ఇవాళ వచ్చి మొఖాలు మాకు తెలియదు, మీరు ఎవరో తెలియదు, లేని రోడ్ని జూనియర్ కాలేజ్ నుంచి ఒక రోడ్ లేకపోతే దానికి ₹70,00,000 గ్రాంట్ నేను అయ్యన్న పాత్ర గారు కూర్చొని జూనియర్ కాలేజ్ నుంచి రోడ్ వేయించాం. మీ మ్యాప్లు చూసుకోండి. మీ ఇంటి దగ్గర ఒక పట్ట ఉంటుంది, పట్ట వెనకాల మ్యాప్ ఉంటుంది. మ్యాప్లో రోడ్డు ఎక్కడ ఏ వీధుకుందో చూసుకోండి. అలాగే ఇప్పుడు అవాకన్న మనిషి మాట్లాడి మనిషి ఇంటి పక్క రోడ్డు 28 లక్షలు తెచ్చి, అదే మా కౌన్సిలర్ ఆ రోజు టెండర్ పాడి రైన్ వేసేటప్పుడు రెవెన్యూ భూములో నీలంపేట పంచాయతీలు ఆనుకోనున్న రోడ్ని, కాలనీని ఆనుకొని ఉన్నది మాధవెంటి రెడ్డి వేసిన రోడ్డు, మీ ఇంటోరల్ వేసిన రోడ్డు, ఆ రోజు మా కాళ్ళు పెట్టుకున్న రోజులు మర్చిపోయారు. గతాన్ని మర్చిపోయి అవాకులు సవాకులు పడి ₹2 కోట్లు ఇచ్చాం, 3 కోట్లు ఇచ్చాం అయ్యన్న కాలనీ అంటే తెచ్చుకొని మీ ఇంటి దగ్గర వేసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు తెచ్చుకొని మీ ఇంటి ముందు వేసుకున్నారు. నాయకత్వాన్ని పాడు చేయొద్దు. ప్రజల్లో మటుకు ఇలా తీసుకెళ్దాం అనుకుంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు గురి చేయడానికి కూడా మేము కూడా రెడీ. వాళ్ళంటి ఇంటి ముందు ఒక రోడ్డు వేసుకున్నాను, ఇంటి ముందు వాళ్ళ నాయకులు. అదే గాల్లో ఉన్న వ్యక్తి ఇంటి చుట్టూ రోడ్డు వేసుకోవాలనుకుంటే ఆ రోజు ₹2,50,00,000 ఇచ్చిన రోజు నా ఇల్లు కూడా అడవులో ఉన్నాను. అడవులు ఉన్నప్పుడు కూడా నేను ఇంటి చుట్టూ రోడ్డు వేయించుకోలేదు. నాయకత్వం అది లక్ష్యం కాదు. నాయకత్వంగా గౌరవం ఇచ్చామంటే ఒక మనుషులకి నాయకత్వాన్ని గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే నాయకత్వం. గెలుపు వాటం సాధ్యం, ఎవరో కూడా ఇదేని కాదు. మీ అందరికీ ధన్యవాదాలు. అయ్యన్న కాలనీ 28వ వార్డు అయ్యన్న కాలనీ టీడీపీ కార్యకర్తనండి. నిన్న ఒక వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసింది.
అయ్యనకోలకి 1,20,00,000 వర్కులు తెచ్చానన్నది. ఇక్కడ ఆవిడ తెచ్చిన వర్కులు అంటూ మాకేం కనబట్టలేదు. 2022లో ఎన్టీఆర్ బొమ్మకాడ నుంచి తలుపుల గుడికాడికి ఎంపీ నిధులు ఒక 5 లక్షల వర్కులు తెచ్చింది. ఉన్నాయి మా 2 వర్కులు ఆవిడ ఇంటి ముందు ఒకటి, పక్కన వాలంటీర్ ఇంటి ముందు ఒకటి. కానీ అక్కడ ఏ ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వలేదు ఆవిడ ఇంటికి ఏంటిదంటే చేసింది, ఇల్లున్నాకేసి రోడ్లు లేకుండా ఆవిడ ప్రజల సొమ్ముని దుర్వినియోగం పరిచింది. అలాగే 2014లో అయ్యనపాత్రుడు గారు 1,00,00,000 వర్కులు తెచ్చి మొత్తం కాలువలు పూర్తి చేశారు. మరి ఈవిడ తెచ్చిన 1,20,00,000 అని చెప్పేసి నేను వీడియో రిలీజ్ చేసింది. ఆవిడ ఎక్కడ రిలీజ్ చేసిందో మాకు ఒకసారి చూపిస్తే ఆ వర్కులు మేము కూడా ఏంటిదంటే ఆలోచిస్తాం ఎంతవరకు చేసింది అన్నది. ధన్యవాదాలు. ఉన్న 2 రోడ్లు వేశారు. ఆ రోడ్లు 2014 నుంచి 19లో 14 ఫైనాన్స్ నిధుల్లోని 2 అయ్యనపాత్రుడు గారు ఇచ్చిన వర్క్లు వీళ్ళు ఏంటిదంటే కొబ్బరికాయ కొట్టారు. అవి కూడా ఏంటిదంటే ఇందులో కల్పించుకున్నారేమో మాకు తెలియట్లేదు. అది ఏంటిదంటే ఆవిడ ఎక్కడ వేసిందో మాకు ఒకసారి చెప్తే మాకు కూడా ఏంటిదంటే మేము ఆలోచిస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.